వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం ఐఐటి ఫౌండేషన్లో భాగంగా 7th క్లాస్కి సంబంధించి కొన్ని బిట్స్ చెప్పుకున్నామండి. ఈరోజు కొన్ని బిట్స్ చూద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ డిఫరెంట్ ఆప్షన్ ఫ్రమ్ ద అదర్ 3 అన్నాడు. అంటే మామూలుగా అయితే అంటే మనకి ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అంటండి. ఒక ఆప్షన్ మాత్రం మనకి 3 కన్నా ఈ 3కి డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఏలో 30 degrees 60 degrees ఇచ్చాడు. అంటే రెండు యాడ్ చేస్తే మనకి 90 degrees అండి. ఇక్కడ బీలో 40 degrees ఇచ్చాడు, 50 degrees ఇచ్చాడు. రెండు యాడ్ చేస్తే మనకి 90 degrees వస్తుంది. అలాగే సిలో 60 degrees ఇచ్చాడు, 40 degrees ఇచ్చాడు. ఆ రెండు యాడ్ చేస్తే 100 వస్తుందండి. ఇక్కడ డీలో 20 degrees ఇచ్చాడు, 70 degrees ఇచ్చాడు. అంటే మిగతా 3 కన్నా మనకి అంటే డిఫరెంట్గా ఆప్షన్ ఉండేది ఈ రెండు యాడ్ చేస్తే మనకి 100 వస్తుందండి. కాబట్టి మిగతా అన్నీ 90 అవుతున్నాయి. కాబట్టి డిఫరెంట్ ఆప్షన్ సి అవుతుంది. అలాగే 28 అండి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్, సిలో కాంకరెంట్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్. మామూలుగా అయితే మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఇవన్నీ ఇంటర్సెక్ట్ అవుతాయండి. ఇవి లైన్స్ అని. కాంకరెంట్ అయితే 2 కానీ అంతకంటే ఎక్కువ లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే వాటిని కాంకరెంట్ లైన్స్ అంటారు. అలాగే కోఇన్సిడెంట్ లైన్స్ అంటే 2 లైన్స్ ఒకే లైన్లో 2 లైన్స్ ఉంటే మనం దాన్ని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కాబట్టి మనకి ప్యారలల్ లైన్స్ ఒకటే మనకి 2 టచ్ కావు కాబట్టి వీటిని మనకి డిఫరెంట్గా ఉండే ఆప్షన్ అండి. కాబట్టి ప్యారలల్ లైన్స్ అవుతుంది. అలాగే 29 అండి, ఇది కూడా మనకి ఒకసారి చూద్దామండి. 40 degrees 140 degrees అంటే 180 అవుతుంది. ఇక్కడ బి అనే ఆప్షన్లో 50 degrees 140 degrees ఇచ్చాడు. ఇక్కడ 190 అవుతుంది. ఇక్కడేమో సిలో 30 degrees 150 degrees ఇచ్చాడు, 180 degrees అవుతుంది. డీలో 90 degrees 90 degrees ఇచ్చాడండి. కాకపోతే మనకి డిఫరెంట్గా ఉండేది 50 + 140 190 కాబట్టి మిగతా అన్నీ 180 degrees అవుతున్నాయండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 30 అండి, ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ డిటర్మినెంట్ బై 5 points అన్నాడు. అంటే మనకి నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ముందుగా ఫార్ములా చెప్పుకున్నాం. మామూలుగా అయితే ఇంక్లూడెడ్ పి అండ్ క్యూ అయితే మనకి 5 n = ఎంత ఇచ్చాడంటే 5 ఇచ్చాడు. అంటే మనకి ఫార్ములా వచ్చి n × n - 1/2 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 5 × n - 1 అంటే 4 అండి. ఇక్కడ /2 అంటే ఇది 2 times పోతుంది. కాబట్టి మనకి ఎన్ని లైన్ సెగ్మెంట్స్ గీయచ్చు అంటే ద నెంబర్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ డిటర్మినెంట్ బై 5 points. మామూలుగా ఇంక్లూడ్ అని కాకుండా ఉంటే పీక్యూ పాయింట్స్ కూడా కలిపి తీసుకోవాలండి. ఇక్కడ ఇంక్లూడింగ్ అన్నాడు కాబట్టి మొత్తం 5 points తీసుకోవాలి. ఇంక్లూడింగ్ అని ఇవ్వకపోతే మాత్రం ఈ పాయింట్స్ అంటే పీక్యూ కూడా కలిపి తీసుకోవాలి. అంటే 7 points వస్తాయి. ఇక్కడ ఇంక్లూడింగ్ అని ఇచ్చేసాడు కాబట్టి మనకి 5 points తీసుకున్నామండి. అలాగే 31st అండి, ఇఫ్ ఏబి + బీసీ = ఏసీ అండ్ ఏబిసి ఆర్ కొలీనియర్ దెన్. అంటే మనకి దీంట్లో కొలీనియర్ అయితే 3 points ఒకే లైన్ మీద ఉంటే వాటిని కొలీనియర్ పాయింట్స్ అంటారండి. మనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏబి + బీసీ = ఏమవుతుందంటే ఏసీ అవుతుంది. అంటే బి అనేది మనకి ఏబి ప్లస్ ఈ రెండు కలిపితేనే మనకి ఏసీ అవుతుందండి. బి అనేది ఏమవుతుందంటే మస్ట్ బి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుందండి. అంటే ఇక్కడ ఆప్షన్స్లో మనకి బి లైస్ బిట్వీన్ ఏ అండ్ సి, ఇక్కడ ఏ లైస్ బిట్వీన్ బి అండ్ సి, ఇక్కడ సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అని ఇచ్చాడు. కాకపోతే మనకి బి అనేది మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి బి మస్ట్ బి మిడ్ పాయింట్ ఆఫ్ ఏ అండ్ సి అండి. క్వశ్చన్ నెంబర్ 32 అండి, ఇన్ ద గివెన్ ఫిగర్ ద గివెన్ యాంగిల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై. మామూలుగా అయితే మనం యాంగిల్ని ఎలాగా నోటేషన్ చేస్తామంటే యాంగిల్ అని రాస్తామండి. మనం చదివేటప్పుడు ఇప్పుడు యాంగిల్ RNM అంటామండి, లేకపోతే MNR అంటాం, అంటే లేకపోతే యాంగిల్ N అంటాం. కాబట్టి మనం ఈ వెర్టెక్స్ మధ్యలో ఉండే విధంగా క్యాపిటల్ లెటర్స్లో రాస్తే దాన్ని యాంగిల్ అంటామండి. అంటే అన్ని విధాలుగా చదవచ్చు. కాబట్టి ఈ ఏ అంటే ఆప్షన్ యాంగిల్ N, బి అంటే యాంగిల్ MNR, సి అంటే యాంగిల్ RNM అండి. కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ కరెక్ట్ అవుతుంది మనకి. అలాగే 33 అండి, 2 angles ఆర్ ఎడ్జసెంట్ అండ్ ఫార్మ్ అయిన యాంగిల్ 100 degrees అన్నాడు.
ద లార్జర్ యాంగిల్ ఈజ్ 20 less than 5 times ద స్మాలర్ అన్నాడు. ద యాంగిల్ ఈజ్ అన్నాడు. అంటే మనకి ఎడ్జసెంట్ యాంగిల్ అంటే రెండు ఎడ్జసెంట్ యాంగిల్స్కి అంటే 100 మొత్తం కలిపితే రెండు కలిపితే ఎంత అంటే 100 degrees అండి. కాకపోతే ద లార్జర్ యాంగిల్ ఈజ్ less than 5 times ద స్మాలర్ అన్నాడు. అంటే ఫస్ట్ స్మాలర్ యాంగిల్ ఎక్స్ అనుకుంటే ద లార్జర్ యాంగిల్ ఏమవుతుందంటే 5 times ద స్మాలర్ అంటే 5 into x అండి. less than 20 అంటే ఈ రెండు ఎడ్జసెంట్ యాంగిల్ కాబట్టి మొత్తం ఎడ్జసెంట్ యాంగిల్స్ సమ్ ఎంత అవుతుందంటే x plus 5x minus 20 ఈజ్ ఈక్వల్ టు 100 అండి. దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 6x ఈజ్ ఈక్వల్ టు ఈ 20 అవతల తీసుకెళ్ళిపోతే మనకి ఏమవుతుందంటే 120 అవుతుంది. కాబట్టి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 120/6 అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే 20 degrees అవుతుంది. అంటే స్మాలర్ యాంగిల్ 20 degrees అవుతుంది. కాకపోతే మన 5 times ద స్మాలర్ దెన్ ద యాంగిల్ ఈజ్ అన్నాడు. అంటే ద లార్జర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలండి. అంటే స్మాలర్ యాంగిల్ ఏమో 20 అవుతుంది, లార్జర్ యాంగిల్ ఏమో 5 into 20 minus 20 అండి. అంటే ఇక్కడ 100 minus 20 అంటే ఎంత అవుతుందంటే 80 degrees అవుతుందండి. లార్జర్ యాంగిల్ ఇది లార్జర్ యాంగిల్ అండి. ఇది లార్జర్ యాంగిల్ లార్జర్ 5x minus 20 అండి. అంటే ఈ రెండు అంటే ఎడ్జసెంట్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఎడ్జసెంట్ యాంగిల్స్ ఏమవుతాయంటే 100 అని ఇచ్చాడు. దాని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. x అంటే మనం స్మాలర్ అనుకున్నాం కాబట్టి మనకి లార్జర్ యాంగిల్ 80 degrees అవుతుందండి. అలాగే మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్స్ A and B ఫార్మింగ్ ఏ పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటున్నాడు. అంటే మనకి ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే సేమ్ వెట్రెక్స్ సేమ్ సైడ్ ఉంటే వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే ఇనిషియల్ పాయింట్ సేమ్ ఉండాలి, అలాగే సేమ్ సైడ్ ఉండాలండి. అలా ఉంటే వాటిని ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటాం. ఇవి ఏబీలు ఏవి ఎడ్జసెంట్ యాంగిల్ ఈ ఫిగర్లో ఏవి ఎడ్జసెంట్ యాంగిల్స్ అవుతాయి అని ఒకసారి చూడమంటున్నాడు. పెయిర్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అండి. ఇక్కడ ఏబీలు ఆపోజిట్ యాంగిల్స్ అవుతున్నాయండి, ఎడ్జసెంట్ యాంగిల్స్ కావు. ఇవి కూడా మనకి ఆల్టర్నేటివ్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఒక యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ మొత్తం కలిపి ఏ అని ఇచ్చాడు, ఈ యాంగిల్ బి అని ఇచ్చాడు. అంటే ఎడ్జసెంట్ యాంగిల్ అంటే పక్కపక్కన ఉండే యాంగిల్స్ అండి. అంటే పక్కపక్కన ఉండే యాంగిల్స్ అంటే ఏ బి. ఇక్కడ కామన్ వెట్రిక్స్ ఉంది, అలాగే కామన్ సైడ్ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. అలాగే 35 అండి. ద ఫాలోయింగ్ ఫిగర్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. అంటే మనకి ఇది లీనియర్ పెయిర్ అండి. లీనియర్ పెయిర్ అయితే మనకి లీనియర్ పెయిర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతుందంటే 180 degrees అండి. దాని నుంచి మనం వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 3x + 5 + 2x - 25 ఈజ్ ఈక్వల్ టు 180 అండి. అంటే ఇక్కడ 5x - 20 ఈజ్ ఈక్వల్ టు 180. ఇది అవతలకి వెళ్తే 5x ఈజ్ ఈక్వల్ టు మనకి 200 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 200/5 అండి. అంటే ఇది 40 degrees అవుతుందండి. అంటే మన ఆప్షన్లో ఇది ఇక్కడ 40 degrees. అలాగే 36 అండి. ఇఫ్ ఏ రే ఓసి స్టాండ్స్ ఆన్ ఏ లైన్ ఏబి సచ్ దట్ ఏఓసి ఈక్వల్ టు బిఓసి. అంటే మనకి ఓసి స్టాండ్స్ ఆన్ ఏ లైన్ ఏబి అన్నాడు. అంటే పెర్పెండిక్యులర్ లైన్ అండి. అంటే ఈ యాంగిల్ ఈక్వల్ అంటున్నాడు. అంటే మొత్తం మనకి ఏబి ఏమవుతుందంటే స్ట్రైట్ యాంగిల్ అవుతుంది. కాబట్టి ఓసి అనేది ఏమవుతుందంటే ఈక్వల్ యాంగిల్స్ అన్నాడు. కాబట్టి మళ్ళీ ఏమడిగాడంటే ఏఓసి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది 90 అవుతే ఇది కూడా ఎంత అవుతుందంటే 90 అవుతుంది. కాబట్టి ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 90 degrees అండి. క్వశ్చన్ నెంబర్ 37 అండి. ఇన్ ఫిగర్ యాంగిల్ పీక్యూఆర్ అండ్ యాంగిల్ క్యూఓఆర్
ఫార్మ్ ఏ లీనియర్ పేర్ ఇఫ్ a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 degrees దెన్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే మనకి ఇక్కడ లీనియర్ పేర్లో a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 80 degrees ఇచ్చాడండి. మనం అంటే ఏదైతే లీనియర్ పేర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతుందంటే 180 degrees అవుతుంది. మన ఆప్షన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత రావాలంటే 80 degrees రావాలండి. అంటే ఏ మైనస్ బి చేస్తే ఇక్కడ ఎంత అవుతుందంటే 180 అవుతుంది. కాకపోతే ఏ మైనస్ బి ఎంత అవుతుందంటే 100 అవుతుందండి. ఇక్కడ కూడా 180 అవుతుంది, కాకపోతే ఇక్కడ 90 అవుతుందండి. ఇక్కడేమో 20 అవుతుంది. కాబట్టి ఆప్షన్లో మనకి ఏ అనేది 130 degrees అండి, ఇదేమో 50 degrees. అంటే ఏ మైనస్ బి చేస్తే మనకి 80 వస్తుంది అన్నాడు కాబట్టి ఆప్షన్ చెక్ చేసుకోవాలి ఇది. అలాగే ఫ్రమ్ ఫిగర్ యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు 4x అండ్ యాంగిల్ బీఓసి ఈజ్ ఈక్వల్ టు 6x ప్లస్ 30 degrees అండి. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇది కూడా లీనియర్ పేర్ గురించి మనం చేసాం ఆల్రెడీ ప్రాబ్లం ఇది. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుందంటే ఇక్కడ 4x ప్లస్ 6x ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 180 degrees అండి. దాని నుంచి మనకి 10x ఇక్కడ ఎంత అవుతుందంటే 180 మైనస్ 30 degrees అంటే 150 degrees. x ఈజ్ ఈక్వల్ టు 150/10 అండి. అంటే ఎంత అవుతుందంటే 15 degrees. మనకు ఆప్షన్లో ఎక్స్ వాల్యూ ఫైండ్ లీనియర్ పేర్ మీద అండి ఇది. అలాగే 39 అండి. ద ఫిగర్ లైన్స్ P and R intersect at O if x is equal to 45 degrees then y, z, u రెస్పెక్టివ్లీ అన్నాడు. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 45 degrees, ఇక్కడ 45 degrees ఇచ్చాడండి. అది అంటే కంప్లీట్ యాంగిల్ అండి. ఈ యాంగిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మామూలుగా అయితే ఈ ఇంటర్సెక్ట్ అయితే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇది కూడా 45 అవుతుందండి. అంటే మొత్తం ఇది 90 అయింది కాబట్టి మనకి మొత్తం 360 అవ్వాలండి. 360 అవ్వాలంటే ఇక్కడ 90 అండి. 90 తీసేస్తే మనకి 16 నుంచి 9 తీస్తే 7, ఇక్కడ 270 రావాలి. 270 అంటే ఈ రెండు యాంగిల్స్ని మనం ఇక్కడేమో 135, ఇక్కడ ఎంత అవుతుందంటే 135 అవుతుందండి. అంటే మనకి యాంగిల్ ఎక్స్ ఎంత అంటే 45 అండి. 45 ఇచ్చాడు. ఇంక మనం ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే వై, జెడ్, యూ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే వై అంటే 135 అండి. ఆప్షన్స్లో ఒకసారి చూసుకుంటే 135, తర్వాత ఏం రావాలంటే జెడ్ అంటే 45 అండి. కాబట్టి మనకి ఈ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. అంటే వై, జెడ్, యూ అంటే ఇదండి ఆప్షను. అలాగే 40 అండి. ఇఫ్ ఏ ప్లస్ 220 ఫార్మ్స్ ఏ కంప్లీట్ యాంగిల్ దెన్ సప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్నాడు. అంటే ఏ ప్లస్ 220 ఈజ్ కంప్లీట్ యాంగిల్. కంప్లీట్ అంటే ఏ ప్లస్ 220 కంప్లీట్ యాంగిల్ అంటే 360 degrees అండి. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 220 అండి. అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 140 అవుతుంది. మనకి సప్లిమెంట్ అంటే సప్లిమెంట్ ఆఫ్ ఏ అన్నాడు. దీనికి సప్లిమెంట్ అంటే మనం ఏం రాస్తామంటే సప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే సప్లిమెంట్ ఆఫ్ ఏ అంటే 180 మైనస్ 140 అండి. 140 అంటే మనకి 40 degrees వస్తుంది. ఇక్కడ మనకి ఆప్షన్లో చూసుకుని 40 degrees అండి. ఇది ఐఐటి ఫౌండేషన్కి సంబంధించి మనం 6th, 7th, 8th, 9th సంబంధించి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తున్నామండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.